వెల్కమ్ బ్యాక్ టు KSG ఛానల్. ఈ వీడియోలో 6+ months బేబీస్కి క్యారెట్ ప్యూరీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను 2 క్యారెట్స్ తీసుకుంటున్నాను. వీటి సైడ్ ఎడ్జెస్ ఉంటాయి కదా, సో వాటిని నేను ట్రిమ్ చేసేసుకుంటున్నాను. క్యారెట్ పైన స్కిన్ ఉంటుంది కదా, సో అది కూడా ఏంటంటే పీలర్ సహాయంతో పీల్ చేసేసుకోవాలి. క్యారెట్ అనే కాదు, ఏ ఫ్రూట్ అయినా కానీ ఫస్ట్ మనం ఇలా పీల్ చేసిన తర్వాతే బేబీస్కి అనేది పెట్టాలి. సో తర్వాత నేను ఈ క్యారెట్ కూడా శుభ్రంగా వాష్ చేసేసుకుంటున్నాను. మనం బేబీస్కి ఏదైనా ఫుడ్ చేసేటప్పుడు కానీ లేకపోతే వాళ్ళకి ఫీడ్ చేసేటప్పుడు కానీ ఫస్ట్ అయితే మన హ్యాండ్స్ వచ్చేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఉండాలి. అప్పుడే మనం బేబీకి ఫీడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇలా క్యారెట్ అనేది తురిమేసుకుంటున్నాను. మీకు నచ్చితే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఎవ్రీడే బేబీ డైట్లో క్యారెట్ ఉండేటట్టు చూసుకోవాలి. క్యారెట్ ప్యూరీ కానీ క్యారెట్ రైస్ కానీ ఇలాంటివి ఏదో ఒకటి చేసి పెడుతూనే ఉండాలి. ఎందుకంటే దీంట్లో విటమిన్ ఏ అనేది ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఐసైట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. సో ఆల్మోస్ట్ తురమటం అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఒక చిన్న బౌల్ తీసుకుంటున్నాను. సో ఈ బౌల్ ఏంటంటే తురిమిన క్యారెట్ అంతా కూడా వేసేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న గ్లాస్ తీసుకుంటున్నాను. ఈ గ్లాస్ తోటి ఏంటంటే ఒక 1/2 glass ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకోండి. ఇది వచ్చేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే మాడిపోకుండా ఉండటానికి. సో మీకు కావాలంటే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మా కిడ్స్కి 11th month రన్నింగ్ కాబట్టి నేను ఇలా స్పూన్తోనే స్మాష్ చేసేసుకుంటున్నాను. 6th to 9th month వరకు బేబీస్కి అయితే ఇదంతా ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇంతే అండి, చాలా సింపుల్గా మీరు ఇంట్లోనే క్యారెట్ ప్యూరీ అనేది తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి రావాలంటే పక్కన ఒక బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.